నమస్తే వీటీవీ ప్రైమ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం ఏరులై పారుతుంది. దాదాపుగా ఎక్కడ చూసినా కూడా కల్తీ మద్యం మహమ్మారి కోరలు సాచుతున్న పరిస్థితి. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిజానికి నకిలీ మద్యం లేకపోయినా కూడా నకిలీ మద్యం చాలా కారుచౌక నకిలీ మద్యం అమ్ముతున్నారని, దాంతో తాగుబోతుల యొక్క కిడ్నీలు పాడైపోయాయని, ఇంకా అది పాడైపోయింది, ఇది పాడైపోయింది, ఆరోగ్యాలు పాడైపోయాయని, నకిలీ మద్యంతో అనేక మంది చనిపోయారని చెప్పని చెలరేగిపోయి మరీ ప్రచారం చేశారు. అటు ఉపన్యాసాల్లో దంచి కొట్టారు. వీళ్ళ భజన మీడియా అయితే ఘోరాతి ఘోరమైనటువంటి కథనాలన్నీ కూడా చేసింది. కానీ వాస్తవానికి ఏంటంటే తర్వాత నిగ్గు తేలింది. నకిలీ మద్యంతో ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎవరూ చనిపోలేదనేటువంటి వాస్తవాలు బయటకు వచ్చిన నేపథ్యంలో సరిగ్గా అదే సమయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనలో నకిలీ మద్యం ఎటు చూసినా కూడా ప్రతి 3 మద్యం బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యమే అని చెప్పని తేలుతున్నటువంటి పరిస్థితి. 5,280 కోట్ల రూపాయలు తొలి ఏడాదిలోనే మొత్తం ఈ ఖజానాకి తూట్లు పడినాయి అని అంటే ఏ విధంగా ఈ నకిలీ మద్యం వ్యాపారం జరుగుతుందనేటువంటిది గమనించాలి. ఇక మొత్తం ఇప్పుడు బయటపడినటువంటి నకిలీ మద్యం ఫ్యాక్టరీ ఏదో నకిలీ మద్యం చిన్న దుకాణాలు అది కూడా కాదు. కమ్మవారిపల్లెం తంబళ్లపల్లె టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడు అరెస్ట్ అవ్వడంతో మొత్తం వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చి అసలు ఎక్సైజ్ అధికారులు పోలీసులు అక్కడ దాడి చేసి ఆశ్చర్యపోయారు. ఏకంగా ఒక ఫ్యాక్టరీనే నడుపుతున్నారా అని చెప్పని. ఈ కల్తీ మద్యం దందా యథేచ్ఛగా ఏంటంటే వాళ్ళ కార్లలోనే సాగటం, తర్వాత పుష్ప సినిమాలో చూపించినట్టుగా పాల వ్యాన్లలో ఈ నకిలీ మద్యం సరఫరా అవటం అనేటువంటిది. ఇది ఈ మద్యం రింగ్ మాస్టర్లు ఎవరయ్యా అంటే ఆ నియోజకవర్గ సూత్రధారులైనటువంటి టీడీపీ చోటా నేతలే ఇదంతా కూడా నడిపిస్తున్నారనేటువంటిది బయటపడింది. రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్నటువంటి ఈ కల్తీ మద్యం రాకెట్టు ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనుక జరిగి ఉన్నట్లయితే ఈ పార్టీకి వాళ్ళ భజన మీడియా గగ్గోలు పెట్టి చర్చోపై చర్చలు, తర్వాత వాళ్ళ యొక్క ప్రింట్ మీడియాలో పెద్ద పెద్ద కథనాలు వేసి చెలరేగిపోయి మరి రోజంతా కూడా రీసౌండ్ ఇచ్చేటట్టుగా చేసేవాళ్ళు. అలాంటిది ఇంత పెద్ద రాకెట్ బయటపడితే ఈ భజన మీడియాలో కేవలం జిల్లా ఎడిషన్లో మాత్రమే రాశారంటే ఎంత కారు చౌక జర్నలిజం అనేటువంటి దానికి మళ్ళీ ఇది ఒక తాజా ఉదాహరణగా చెప్పుకోవాలి. అదేవిధంగా ఎంత తెగబడి ఇష్టారాజ్యం కింద ఈ రాష్ట్ర కూటమి పాలన సాగుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణగా. రాష్ట్రంలో 3వ వంతు అమ్మకాలు కల్తీ మద్యమే. తొలి ఏడాది 5,280 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. ది కీలక నేత ఎవరయ్యానంటే టీడీపీ నేత అని చెప్పని తెలుస్తుంది. మరి ఇంత పెద్ద మొత్తంలో వీళ్ళకి ఈ నకిలీ మద్యం తయారవడానికి స్పిరిట్ ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటిదే ప్రశ్న. వెరీ సింపుల్. కోవిడ్ సమయంలో దేశంలో శానిటైజర్లను అత్యధికంగా ఉత్పత్తి చేయడం కోసం స్పిరిట్ కొనుగోళ్ల పరిమితి మీద కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి యొక్క నిబంధనల్ని తొలగించింది. సరిగ్గా ఇదే ఈ టీడీపీ మద్యం సిండికేట్కి ఒక వరంగా మారింది. వెంటనే దీన్ని ఒక అవకాశంగా మలుచుకొని కేంద్ర ప్రభుత్వం యొక్క వెసులుబాటులను ఆసరాగా చేసుకొని కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో ఈ స్పిరిట్ తయారీ పరిశ్రమల నుంచి డిస్టిలరీ పేరిట అవసరాలకి మించి భారీ ఎత్తున కొనుగోలు చేస్తూ ఉన్నాయి. ఆ విధంగా వచ్చినటువంటి వాటిని రాష్ట్రంలో మొత్తం ఎక్కడికక్కడ ఈ దొంగ మద్యం అనేటువంటిది మొదలుపెట్టారు. 20 మద్యం డిస్టిలరీలు టీడీపీ కీలక నేతల అధీనంలోనే ఉండటం వల్ల ఈ సిండికేట్ దందాకి ఒక వరంగా మారింది అనేటువంటిది వాస్తవాలు తెలుస్తున్నాయి. కల్తీ మద్యం యూనిట్లకి ఎక్కడికక్కడ వీళ్ళని తరలిస్తున్నారు. 2024-25లో 4.26 కోట్ల ఐఎంఎల్ మద్యం కేసులు, 3.25 కోట్ల బీరు కేసులు విక్రయించారు. 4.26 కోట్ల ఐఎంఎల్ మద్యం కేసుల్లో 70% క్వార్టర్ బాటిల్లో కేసులే ఉన్నాయి. ఈ క్వార్టర్ బాటిళ్లే నకిలీ మద్యం అనేటువంటిది గమనించాలి. అంటే 2.98 కోట్ల కేసుల్లో క్వార్టర్ బాటిళ్లని ఎక్కువగా విక్రయించారంటే ఇవన్నీ కూడా ఎక్కువ శాతం, అంటే ఒక్కొక్క కేసులో 48 క్వార్టర్ బాటిల్స్ ఉంటాయనుకుంటే దీన్ని బట్టి 143 కోట్ల క్వార్టర్ బాటిళ్లు విక్రయించినట్టుగా దీన్ని బట్టి లెక్కలు తేలుతా ఉంది. అంటే ఎంత నకిలీ మద్యం ఈ మందు బాబుల కడుపుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మరి కిడ్నీలు పాడవుతాయా, ఇంకేం పాడవుతాయి, వాళ్ళ ఆరోగ్యాలు పాడవుతాయా? ఎందుకంటే మొత్తం క్వార్టర్ బాటిళ్లలో 3వ వంతు కల్తీ మద్యమే అమ్మినట్టుగా తెలుస్తోంది దందా బయటపడిన తర్వాత. సో దీని ప్రకారంగా దాదాపు 48 కోట్ల
వేలు కాదు, గమనించండి, దాదాపు 48 కోట్ల క్వార్టర్ బాటిళ్ల మేర కల్తీ మద్యాన్ని విక్రయించారంటే ఎంత కల్తీ మద్యాన్ని ఆంధ్రప్రదేశ్లో మందుబాబులు తాగేశారో చూసుకోండి. పైగా ఇది ఒక్కొక్కటి 110 రూపాయల చొప్పున అమ్మారు. అంటే ఒక్క ఏడాదిలోనే 5,280 కోట్ల మద్యాన్ని వీళ్ళు సొమ్ము చేసుకున్నారు. ఇలాంటి కల్తీ మద్యం అమ్మడానికి, ఈ మందుబాబుల ఆరోగ్యాలను చెడగొట్టడం కోసమే చాలా ఆర్భాటంగా ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే, మంచి నికార్సైన మంచి మద్యాన్ని అందిస్తాం అని చెప్పి వాళ్ళని ఊరించి ఆ డైలాగ్ను కూడా నొక్కి చెప్పి మరి ఈయన దాన్ని తనకు అనువుగా మార్చుకొని, ఎందుకో దానికంటే ముందు చేసిన ప్రచారం ఏంటంటే అసలు ఆ రుచి లేదు, అదేదో కల్తీ మద్యం, ఆ కల్తీ మద్యంతో మీ ఆరోగ్యాలు పాడైపోయిననేటువంటి దాన్ని వీళ్ళ ప్రచార సాధనాల ద్వారా ఓదరగొట్టి నమ్మించి ప్రచారాలతో ఈ రోజున ఇవాళ మధ్యాంధ్రప్రదేశ్లో నకిలీ మద్యాన్ని ఏరులై పారేస్తున్నటువంటి స్థితి. దీన్ని ఎంత స్థాయిలో మరి ఈ మీడియా నిజానికి ప్రజల ఆరోగ్యం పట్ల గనక, లేదు సామాజిక బాధ్యతగా అవినీతి అక్రమాలు ఇలాంటి కల్తీలు జరుగుతూ ఉంటే నిజానికి బాధ్యత కలిగిన మీడియా ఎంత పెద్ద స్థాయిలో గొడవ చేయాలి, అల్లరి చేయాలి. కానీ ఇంత పెద్ద స్కామ్ని కేవలం చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కూటమి ప్రభుత్వాన్ని రక్షించడం కోసం, మీ వాటాల కోసం దీన్ని ఒక సాధారణ జిల్లా స్థాయి వార్తగా మీరు ప్రచురించారంటే ఏ తరహా జర్నలిజం ఇది, ఏ తరహా ప్రభుత్వం అనేటువంటిది మరి ఆలోచించాలి. గత ప్రభుత్వం మీద ఇంత పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసి ఈ రోజున జరుగుతున్నటువంటి దారుణాన్ని మాత్రం కప్పిపుచ్చడం నిజంగా దారుణం, అన్యాయం. మందుబాబులు ఒక్కసారి ఆలోచించండి, మీరేం తాగారో, ఏం తాగుతున్నారో, మీ భవిష్యత్తు ఏంటనేది మీరే తెలుసుకోండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.